తెలంగాణ రాష్ట్రానికి రావద్దని చెప్పడానికి ఎవరికి హక్కు లేదంటూ జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గౌడ్ అన్నారు. తెలంగాణ ప్రాంత ఉద్యమకారులు అంటే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు ఎంతో గౌరవం అంటూ తెలియజేశారు. కొందరు వ్యక్తులు ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారంటూ కూడా మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ఉద్యమకారుల మీద జరిగినటువంటి అణచివేతను ప్రశ్నించాలంటూ కూడా చెప్పారు. నిన్న వాంటెడ్లీ అంటే భాష కానీ మాట్లాడే విధానం కానీ ఉద్యమకారులు అంటే 4 కోట్ల మంది ఆ రోజు రోడ్ల మీదకి వస్తే కవులు, కళాకారులు, లాయర్లు, అడ్వకేట్లు చాలా మంది రోడ్ల మీదకి వస్తే తెలంగాణ రావడం జరిగింది. అందులో అందరి పాత్ర ఉంది. అంతేగాని కొందరే దీన్ని మేము సాధించినామని చెప్పుకోవడం చాలా బాధ. ఎందుకంటే చాలా మంది నిజమైన ఉద్యమకారులు కేసులు వేసుకోవడం జరిగింది, వాళ్ళు జైల్లో పోవడం జరిగింది. వాళ్ళు ఈ రోజుకి ఏమీ లేదు, పాపం వాళ్ళు తిరుగుతూ ఉంటారు అటు ఇటు. అంటే వాళ్ళ జీవితం అర్పించేసారు తెలంగాణ గురించి. మీరు ఏదైనా నిలదీస్తే అప్పటి పాలకుల గురించి మాట్లాడండి, 10 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళ గురించి ఆలోచించండి. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతుంది, ఆయన మీద మీరు మాట్లాడండి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారికి అంటగట్టడానికి ఇది ఒక పెద్ద కొన్ని దుష్ట శక్తులు దీని వెనుక పనిచేస్తుంది. మీరు నిజాలు చెప్తే మీ పత్రికకు కూడా వీళ్ళు ఒక ఏది మంచి గుడ్ విల్ ఉంటుంది. అంతేగాని ఈ రకంగా అబద్ధాన్ని ప్రచారం చేసి అబద్ధం ఎప్పటికీ అబద్ధమే అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఒక ఆణిముత్యం. ఆయన ఏది ఉన్నా కానీ నిజాయితీగా నిలబడే వ్యక్తి. అంతేగాని ఎక్కడ కూడా ఇటువంటి తప్పులు ఇటువంటి చేసే వ్యక్తి కాదు. నిజాయితీగా 10 మందికి సాయం చేసే వ్యక్తి, కానీ ఎక్కడ కూడా ఆయన ఏం ఆశించలేని వ్యక్తి.